ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఎండు రొయ్యల కర్రీ. సీ ఫుడ్ నచ్చేవారికి ఇదొక మంచి రెసిపీ. చాలామంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తుందని తినడానికి ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేస్తే స్మెల్ లేకుండా కర్రీ టేస్టీగా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చింతపండు నిమ్మకాయ సైజు, పచ్చిమిర్చి 4 టమాటాలు, 5 ఉల్లిపాయలు, ఒక బౌల్ అంటే 200 గ్రామ్స్ నేను ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు రొయ్యలని తల, తోక, మధ్య కాళ్ళు తీసేయాలి. అది తీయడం వల్ల సన్న ఇసుక అనేది ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలి, ఆన్ చేసుకోవాలి. ఎండు రొయ్యలు దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వలన కౌసు వాసన అంటే నీస్ వాసన ఉంటుంది కదా, అది పోతుంది. ఈ విధంగా ఫ్రై చేసి ఎక్కడ అడుగంటకుండా అన్నీ సమానంగా ఫ్రై చేయాలి. ఒక బౌల్లో తీసుకోవాలి, దాంట్లో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. బౌల్ తీసుకోవాలి, ఆ బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ గట్టిగా పిండేసి వడకట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేయడం వలన కౌసు వాసన అంటే నీస్ వాసన అనేది రాదు, చాలా మటుకు పోతుంది. ఈ విధంగా దూరగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం తరిగించిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి మనము చింతపండు గుజ్జు చేసుకొని పెట్టుకోవాలి. ఒక 200 ml వరకు వాటర్ పోసుకొని గుజ్జు రెడీ చేసుకోవాలి. ఆ గుజ్జుని దాంట్లో పోసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత క్యాప్ తీసి ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.